సినీ నటుడు దర్శకుడు ఆర్ పార్థిబన్ తన నిర్ణయంతో మరోసారి వార్తల్లో నిలిచారు. తనకు ఏ కులం మతం లేదని అధికారికంగా గుర్తించే నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్ పొందాలని ఆయన నిర్ణయించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిస్తూ ఏప్రిల్ 29 లోపు సంబంధిత సర్టిఫికేట్ను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో పార్థిబన్ వివరించారు. కోర్టు తీర్పు చూసి ఎంతో ఆనందించా. కుల మతాలపై నాకు ఎలాంటి ఆసక్తి లేదు. కొంతమందికి వాటిపై బలమైన భావాలుంటాయి. నేను వారిలాంటి వ్యక్తిని కాను. ఇటీవల ఒక కార్యక్రమంలో నేను పొరపాటున కులం పేరు ప్రస్తావించాను. ఆ మాట చాలా మందిని బాధ పెట్టింది. ఆ క్షణం నేను కూడా భావోద్వేగానికి గురయ్యా. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నా. నేను ఏ కులానికి మతానికి చెందిన వాడినని తెలిపే సర్టిఫికెట్ పొందాలని వేశా. కుల మతాలు లేని ఓ కొత్త సమాజాన్ని సృష్టించే దిశగా నేను వేస్తున్న ముఖ్యమైన అడుగు ఇది. ఒక సామాన్యుడు ఇలాంటి సర్టిఫికెట్ కోరుకుంటే దానికోసం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఏముంది? ఈ ప్రక్రియ మరింత సులభంగా ఉండాలి. కులం ప్రతిపాదికన వచ్చే ఎలాంటి ప్రయోజనాలను కూడా నేను కోరుకోవడం లేదు. కష్టపడి పైకి రావడమే నాకు ఇష్టం అని పార్థిబన్ చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని సమాజంలో మార్పు కోసమని ఆయన స్పష్టం చేశారు.